డెఫినెట్లీ అంటే ద వే దే లుక్ గర్ల్స్ లో చూసామనుకోండి ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ద వే దే లుక్ అండ్ కొత్తగా వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అవి స్టార్ట్ అవుతుంది అండ్ హెయిర్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అండ్ ద స్కిన్ టెక్స్చర్ ఆల్సో డెఫినెట్లీ చేంజెస్. సో వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నది ఇప్పుడు ఉండేది అన్నది చేంజ్ అవుతూ వస్తుంది. సమ్ పీపుల్ ఇట్ మే బి పాజిటివ్ అండ్ సమ్ పీపుల్ దే మే నాట్ టేక్ ఇట్ పాజిటివ్లీ. సపోజ్ సమ్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్నే. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొత్త హార్మోన్ స్టార్ట్ అవడం వల్ల యాక్నే స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలు నేను రీసెంట్ గా ఒక క్లాస్ చెప్పిన పాప షీ వాస్ అబ్నార్మల్లీ టాల్. So everyone in that class started bullying her. So she was very much afraid and why I should be like this. And she was concerned. She was lot of concern. So ala valaki rakarakaala problems, it may be positive or negative. So how they take annadi adi manam valani train chese dan batti untundi. So it depends both on the parents and the teachers also. And we must make them aware. And we have to start at an early age. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది చూస్తున్నాం. సో ఇంతకు ముందు మనం 8-9 ఏళ్ల దగ్గర నుంచి చూసేది ఇప్పుడు 6-7 years అక్కడి నుంచి కూడా చూస్తున్నాం ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవడం అన్నది. సో ఆ ఏజ్ లో పిల్లల మెచ్యూరిటీ అనేది అంత ఎక్కువ డెవలప్ అయి ఉండదు. సో వాళ్ళకి మనం ఎక్కువ కౌన్సిల్ చేయడం అండ్ ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. మ్యామ్ ఇక్కడ నేను జస్ట్ ఒక ఫ్రేజ్ వాడదాం అనుకుంటున్నాను. ఇది ప్యూబర్టీ ప్యాంపరింగ్. I don't know whether I'm using it properly or not. So ఈ ప్యాంపరింగ్ అనేది ఆర్ in terms of educating the child అనేది where it should start from. So ideally it is from the family అంటే both mother and father, either it is a boy or a girl. Definitely. ఇక్కడ నేను యాక్చువల్ గా అనుకున్నాను గర్ల్ చైల్డ్ అయితే మదర్ కి దగ్గరగా, బాయ్ చైల్డ్ అయితే ఫాదర్ కి దగ్గరగా అన్నారు. యూ గేవ్ మీ ఎ వెరీ గుడ్ ఆన్సర్ దట్ బోత్ మదర్ అండ్ ఫాదర్ దే క్యాన్ టేక్ అప్ ద జాబ్ ఆఫ్ ప్యూబర్టీ ప్యాంపరింగ్ అని చెప్పారు మీరు ఇప్పుడు. డెఫినెట్లీ a father should also be involved in it. A girl child also should, because class lo abbayilu ammaylu iddaru untaru. Both of them should be aware of the changes. There is nothing abnormal about it. It is a normal phenomenon which they are experiencing it newly. We all travel through it. Everyone passes through this phase. So ఇదేంటంటే ఒక మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ ఇంట్లో అంటే లైక్ అరౌండ్ 6-7 years ఏజ్ నుంచి ఇఫ్ ద బేబీ ఫైండ్ సంథింగ్ అబ్నార్మల్ షీ షుడ్ బి రెడీ టు డిస్కస్ విత్ ద ఫాదర్ అండ్ ద మదర్. సో ఆ ఫ్రీడమ్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏదైనా మనతో డిస్కస్